सनत नगर कॉन्स्टिट्यूएंसी बेगमपेट डिवीजन के इलाके पाटीगड्डा एनबीटी नगर में अनऑथराइज्ड कंस्ट्रक्शंस चल रहे हैं बस्ती के प्रेसिडेंट की मदद से। तफसीलात के मुताबिक कांग्रेस पार्टी के सीनियर लीडर और बेगमपेट डिवीजन के जनरल सेक्रेटरी चिरंजीवी ने बताया है कि एनबीटी नगर के जीएचएमसी का कम्युनिटी हॉल है जो बिना किसी परमिशन के उसमें एक और दरवाजा लगाया गया, जिसकी कंप्लेन इन्होंने जीएचएमसी ऑफिस में दी है और यहाँ के कई जगहों पर एनक्रोचमेंट हुआ है। इसके ताल्लुक से भी इन्होंने जीएचएमसी में कंप्लेन दी है, लेकिन अभी तक किसी भी किस्म का एक्शन नहीं लिया गया। इनकी रिक्वेस्ट है जीएचएमसी ऑफिशियल से कि इन एनक्रोचमेंट और बस्ती के प्रेसिडेंट पर कार्रवाई होनी जरूरी है। పాటిగడ్డలో అక్రమంగా రోడ్లపై గోడలు నిర్మిస్తున్నారు। గత 3 సంవత్సరాల ముందు ఇలాంటి రోడ్డుపై జరిగే కట్టడాలు గతంలో ఉన్న ప్రెసిడెంట్ గారు ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు। ఇప్పుడు గెలిచినటువంటి ప్రెసిడెంట్ శేఖర్ ముద్రాజ్ గారు ఎవరికి పడితే వాళ్లకు ఇన్లీగల్గా తనంతలా తను బస్సుని చేయిలో తీసుకొని తను పర్మిషన్ ఇచ్చి అందరినీ రోడ్డుపై ఎంక్రోచ్మెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాడు। తను అడిగే వాళ్ళు ఎవరు లేరని తను ఇష్టరాజ్యంగా తను ఏది పడితే అది చేస్తున్నాడు। అలానే తను గెలిచిన తర్వాత ఎన్బీటీ నగర్ పాటిగడ్డ ఎలక్షన్లో గెలిచిన తర్వాత తను జిహెచ్ఎంసి నుంచని కట్టించిన కమిటీ హాల్ని వాల్ కూలగొట్టడం జరిగింది। దాని గురించి నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి। కమిషనర్ గారు కూడా ఇంతవరకు దానికి రిప్లై ఇవ్వలేదు। దీనిపై నేను కంపల్సరీ పోరాడతాను। ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్టీ కూలగొట్టాలంటే దానికి మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి। ఒకవేళ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు, కానీ మనంతలో మనం నిర్ణయించుకొని కూలగొట్టడానికి మనకు అధికారం ఉండదు। ఎందుకంటే అది చాలా సిస్టమేటిక్గా జిహెచ్ఎంసీలో చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి। ఎందుకంటే తన చేతిలో మొత్తం ఇక గెలిచిన తర్వాత బస్సు మొత్తం నా చేతిలో ఉందని చెప్పేసి విచ్చలవిడిగా తనంతలో తను నిర్ణయించుకొని ఎవరు పడితే వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి మాన్యువల్ల మీద షెడ్డులు వేపిస్తున్నాడు। అలానే రోడ్డుపై జరిగి గోడలు కడుతున్నారు। ఇది వాళ్ళ కమిటీలో ఉన్న ఒక టెంపుల్గా ప్రెసిడెంట్గా నిర్ణయించారు చందుల్ని। తను కూడా జరిగి గోడ కట్టడం జరిగింది। గత 3 సంవత్సరాల ముందు కడుతూ ఉంటే గతంలో ఉన్న ప్రెసిడెంటు అలానే వాళ్ళ ఒక కమిటీ సభ్యులందరూ వెళ్ళి ఆ గోడని కూలగొట్టడం జరిగింది। ఇప్పుడు తను గెలిచిన తర్వాత తన వాడు అని చెప్పేసి గుళ్ళో ప్రెసిడెంట్గా తనకు చందులకి పోస్ట్ ఇచ్చింది కాబట్టి చందులు తనంతలో తను ఏది పడితే అది నేను ఎవరికి చెప్పే అవసరం లేదు, నాది మొత్తం బస్సీ అనుకొని తను ఎలా పడితే అలా కన్స్ట్రక్షన్ చేయడం చేశాడు। ఎందుకంటే గతంలో అయినాయి, కానీ గతంలో అయిన తర్వాత ఇప్పుడు ఎంకరేజ్మెంట్లు రోడ్ల మీద ఎవరు చేయొద్దని గత 3 సంవత్సరాల కింద కమిటీ వాళ్ళందరూ నిర్ణయించుకొని, ఎందుకంటే బస్సీలో ఏదైనా ఆటో అంబులెన్స్ రావాలన్నా కానీ రాకుండా ఇబ్బందిగా ఉంది కాబట్టి డిసైడ్ చేసిండే। ఇప్పుడు విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళు కట్టుకోవడానికి ఇది వాళ్ళ సొంత ప్రాపర్టీ కాదు, గవర్నమెంట్ది। అలానే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని కట్టుకోవాలని నాకు మనవి। జిహెచ్ఎంసి వాళ్ళు కూడా దీనిపై తగినటి చర్య తీసుకొని యాక్షన్ తీసుకొని మూవ్ కావాలని కోరుతున్నాను।